ఈరోజు సాటర్డే, బట్ నాకు ఇంకా సాటర్డే రాలేదు. ఎందుకంటే ఈరోజు కూడా నేను లాగిన్ చేస్తున్నా. నా వీకెండ్ పోయింది. ఫ్రైడే వరకు వర్క్ చేయమంటే ఓకే, సాటర్డే సండే కూడా ఎవరైనా వర్క్ చేస్తారా నాలాంటి వాళ్ళు తప్ప. ఓకే, నేను ఇంకొక హాఫ్ అన్ అవర్లో లాగిన్ చేయాలి. టైం ఇప్పుడు 10 అవుతుంది. సో నేను లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. బాయ్. అలా వర్క్ చేసుకుంటూ నేను టైం కూడా చూడలేదు. సడన్గా టైం చూస్తే మధ్యాహ్నం 1 అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి మనం ఫస్ట్ కుక్ చేసుకోవాలి, లేదంటే ఇంకా అలా ఈవినింగ్ వరకు కూర్చోవడం ఇక్కడ. కానీ మన బ్యాడ్ లక్ ఏం చేస్తాం, కుక్ చేసుకుందామని కిచెన్లోకి వెళ్ళి చూస్తే వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి. అప్పుడు ఇంకా నేను ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ. అసలు ఈ ఇన్స్టామార్ట్, బ్లింకిట్ యాప్స్ లేకపోతే నా అలాంటి వాళ్ళందరూ ఏమైపోతారో ఏంటో. ఇవి నేను పెట్టిన వెజిటబుల్స్ ఇన్స్టామార్ట్లో. అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు చికెన్ తినాలనిపిస్తుంది, బట్ ఈరోజు సాటర్డే కదా, అందుకే సాక్రిఫైస్ చేసేద్దాం. పొటాటో ఫ్రై చేసుకుందాం మూసుకొని. ఓకే, పొటాటోస్ అయితే ఇప్పుడే కట్ చేసుకున్నా. సో పొటాటో ఫ్రై అంటే ఓన్లీ పొటాటో ఫ్రైతో తినలేము కదా, అందుకే రసం కూడా పెట్టుకుంటున్నా. ఇప్పుడు పొటాటోస్ ఇలా ఉన్నాయి కదా, ఈ స్టేజ్లో నేను ఒక్క చిటికేస్తా. చిటికేసిన వెంటనే ఫ్రై అయిపోద్ది, చూసారా? వావ్. సో నేను అలా జస్ట్ ఒక చిటికెలో పొటాటో ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఈ పొటాటో ఫ్రై ఇక్కడ అవుతున్నప్పుడు పక్కనే ఇందాక నేను రసం చేసుకుంటున్నాను అని చెప్పా కదా, సో పక్కనే రసం కూడా అయిపోయింది. రసం అయ్యాక గుర్తొచ్చింది ఏంటంటే నేను రైస్ పెట్టుకోలేదని. సో వెంటనే ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నా. పొటాటో ఫ్రై కూడా అయిపోయింది, రసం కూడా ఉంది. ఇంక ఈరోజు మంచిగా తినేయడమే. లేట్. హలో, నేను మళ్ళీ వచ్చేసాను. లంచ్ అయిపోయింది, అదే లంచ్ చేసుకోవడం అయ్యింది. సారీ. ఇప్పుడు వెళ్ళి తినాలి ఫస్ట్. తినిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ వర్క్ చేసుకోవాలి. ఈ మాత్రం నా ఎందుకో అనుకుంటున్నారు కదా, నేను ఏం చేయలేను. వాళ్ళు వర్క్ చేయమన్నారు, మనం చెయ్యాలి. ఇంకంతకు మించి మనం ఏం చేస్తాం చెప్పండి. ఓకే, లంచ్ చేసి మళ్ళీ కలుస్తా. మేబీ కలవకపోవచ్చేమో వర్క్ చేసుకుంటూ, చూద్దాం. తినేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. మధ్య మధ్యలో అలా మిమ్మల్ని హైడ్రేట్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకే? సో ఇప్పుడు నేను ఇలా ఉన్నా కదా, ఒక 3 కౌంట్ చేద్దాం. 3 కౌంట్ అయ్యేలోపు నేను మొత్తం చేంజ్ అయ్యి వచ్చేస్తాను. ఓకే, లెట్స్ ట్రై. 1 2 3. ఓ, నేను ఇంకా మారలేదా? ఇంకొకసారి ట్రై చేద్దాం. ఈసారి పక్కా చేంజ్ అవుతా. ఓకే, 2 3. సో అలా నేను చేంజ్ అయ్యి వచ్చేసా విత్ ఇన్ ద కౌంట్ ఆఫ్ 3. రోజు ఇలానే అయితే బాగుంటుంది కదా. నాకు అన్నీ ఇలా ట్రాన్సిషన్ అన్నీ చేసినప్పుడు ఇలానే అనిపిస్తుంది. నిజంగా అలా ఇలా చిటికేసినప్పుడు అయిపోయి, ఇలా 3 కౌంట్ చేసినప్పుడు అయిపోయి బాగుంటుంది కదా. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయింది, ఆఫ్టర్నూన్ ఏమో ఈవినింగ్ అయింది, కానీ నా వర్క్ మాత్రం ఇంకా అవ్వలేదు. సర్లే, అది ఎలానో ఉండేదే, కానీ మనం వెళ్ళి మంచిగా కాఫీ చేసుకుని వద్దాం. ఓకే, అలా నా కాఫీ కూడా రెడీ అయిపోయింది అండ్ మంచిగా సన్సెట్ టైం కూడా అయ్యింది. అందుకే బాల్కనీలోకి వెళ్ళి ఈ సన్సెట్ చూస్తూ కాఫీ తాగుదాం. ఇదేంటి పిచ్చి దానిలో అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నానంటే, యాక్చువల్లీ నేను లాగ్ ఆఫ్ చేసేసా ఇప్పుడే. టైం ఎంత ఏందో తెలుసా? చూపిస్తారండి. అదనమాట సంగతి, అందుకే ఇంత ఎక్సైట్ అవుతున్నా. వీకెండ్సే కాకుండా వీక్ డేస్లో కూడా ఇలా హ్యాపీగా 8కి 9కి లాగ్ ఆఫ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. బట్ స్టిల్ ఏం చేయలేము, మన చేతిలో ఏం లేదు. అంటే ఈరోజు కొంచెం త్వరగా లాగ్ ఆఫ్ చేయడం వల్ల కొంచెం పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్ నా.
ఇదేంటి ఇప్పుడే కదా లాగ్ ఆఫ్ చేస్తాను అని అంత ఎక్సైట్ అయ్యింది, మళ్ళీ ల్యాప్టాప్ ముందు నన్ను ఏంటని చూస్తున్నాను. నేను యాక్చువల్లీ ఒక డ్రామా చూస్తున్నా. ఏం డ్రామా అంటే అది అ లిటిల్ థింగ్ కాల్డ్ ఫస్ట్ లవ్. ఎపిసోడ్ 2లో ఉన్నా. ఎపిసోడ్ 1 నేను ఎప్పుడో నా చిన్నప్పుడు స్టార్ట్ చేసా. నాకు మళ్ళీ ఎపిసోడ్ 2 చూడడానికి ఇంత టైం పట్టిందనమాట. ఇంతకుముందు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక డ్రామా 1 or 2 డేస్లో కంప్లీట్ చేసేదాన్ని. ఇప్పుడు ఒక ఎపిసోడ్ చూడడానికి 1 year పడుతుంది. అలా అయిపోయింది. ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు. నా వీకెండ్ అయితే ఇలా ఉంది. మరి మీరేం చేస్తున్నారు వీకెండ్లో? మీరేం చేస్తున్నారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అట్లీస్ట్ అది చూసైనా నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. అట్లీస్ట్ ఎవరో ఒకరైనా ఎంజాయ్ చేస్తున్నారని. నాకు ఎలాగో ఆ ఛాన్స్ లేదు. మార్నింగ్ నుంచి అలా ఇంట్లో ఉన్నప్పుడు నైట్ ఖచ్చితంగా బయటకు వెళ్ళాలనిపిస్తుంది కదా. సో అలా ఒక 15-20 minutes బయటకు వెళ్ళొచ్చి ఇంకా డిన్నర్ చేసి పడుకుని పోయాను అనమాట. అలా జరిగింది నా సాటర్డే. మరి మీ సాటర్డే సండే ఎలా అయింది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.